క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. ఇదొక మతం కాదు, ఇది మార్గం. మోక్షానికి ఏదైతే తీసుకెళ్తుందో అదే క్రైస్తవ మార్గం. మనం మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, మీరు అనుకుంటున్న వైకుంఠం వెళ్ళాలంటే దానికి మార్గం కేవలం సత్యం. ఆ సత్యాన్ని మీరు తగలబెట్టేస్తానంటున్నారు. ఓకే, అఫ్ కోర్స్ మీరు కంటికి కనిపించే ఈ బైబిల్ని తగలబెట్టేయచ్చు గాని సత్యాన్ని, క్రైస్తవుణ్ణి, మాలో ఉన్న విశ్వాసాన్ని మీరెవరూ కూడా ఏమీ చేయలేరన్నా. మిమ్మల్ని అందరినీ కూడా మార్చగలిగింది, ఈ ప్రపంచాన్ని మార్చగలిగింది కేవలం ఆ పరిశుద్ధ గ్రంథం ఒకటే. ఇప్పుడు మీ ఇష్టం, మీరు తగలబెట్టాలనుకుంటున్నారా? తగలబెట్టేయండి. మీరు తగలబెడితే నా వల్ల దాన్ని చూచి ఇంకా ప్రజలందరూ ఎందుకు దీన్ని తగలబెడుతున్నారు, అసలు దీనిలో ఏముంది అని ఇంకా చాలా మంది ఆ బైబిల్ చదవడానికి అవకాశం ఉంటుంది. నా గురించి మీరు ఇప్పుడు ఇలా చేస్తా ఉన్నారే, నాకింకా దేవుని పరిచర్య, దేవుని సువార్త ఇంకా ఎక్కువ చేయాలన్న ఆశ నాలో ఉందన్న. దీనిని తగలబెట్టేసుకుంటారా? ఇది మనిషిని నాశనం చేసేదైతే ఏమాత్రం కాదు, మనిషిని మార్చేది. ఇది మతం కాదన్నా, ఇది మార్గం. ఇది మోక్షానికి తీసుకెళ్లే మార్గం మాత్రమే. యేసయ్య చెప్పాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నశించిపోతా ఉన్న వారిని వెదికి రక్షించడానికే ఆయన వచ్చాడన్నా. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కాల్ చేస్తానంటున్నారు. మీ ఇష్టం. వచ్చేయండిలే, రండి, వదిలేయండి. అన్నా, ఒక్క నిమిషం. అన్నా, ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక బైబిల్ నాకు కూడా ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ప్రైజ్ గాడ్. చూశారు కదా ప్రియమిత్రులారా, ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా సత్యాన్ని మీకు చెప్పాలనే మా చిన్న ఆశ. స్నేహితులారా, బైబిల్ గ్రంథం అనేది ఒక మత పుస్తకం కాదు, అది ఒక మహాశక్తి. అది ఒక సత్యవేద గ్రంథం. దేవుని ద్వారా మానవునికి ఇవ్వబడిన గొప్ప బహుమానం. మానవుని ఆవిర్భావము, సృష్టి యొక్క ప్రారంభము, జీవితానికి ఉన్న పరమార్థము, నైతిక విలువలు, మరణం తర్వాత జీవము, దేవుడు ఎవరు, దేవునికి మానవుకున్న సంబంధం ఏంటి, సృష్టికర్త యొక్క లక్షణాలు, సృష్టి ప్రారంభము, దాని యొక్క ముగింపు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు బైబిల్లో ఆధారాలతో, రుజువులతో పొందుపరచబడ్డాయి. స్నేహితులారా, బైబిల్ గ్రంథం ద్వారా ప్రభావితం చెందిన వారిలో ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులు, నోబెల్ ప్రైజ్ గ్రహీతలు, శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు, దేశపు రాష్ట్రపతులు, తాత్వికవేత్తలు, చరిత్రకారులు, వైద్యులు, సాహిత్యవేత్తలు, ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారంటలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. స్నేహితులారా, బైబిల్ గ్రంథాన్ని కాల్చటం, క్రైస్తవుని హింసించటం, చర్చిల్ని పడగొట్టడం ఇదేం క్రొత్త విషయం ఏమీ కాదు. ఆది శతాబ్దం నుండి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక విషయం, సత్యాన్ని ఏ ఒక్కరూ అణచలేరు, దాచలేరు, కాల్చలేరు. ఈరోజు చాలా మంది బైబిల్ కాల్స్తున్నారని వారు అనుకుంటున్నారు, కానీ వారు ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని ఏనాడు కూడా కాల్చలేరు. సత్యం స్టేజ్ మీదకి రాగానే అసత్యం స్టేజ్ దిగి వెళ్ళిపోవాల్సిందే. ఎంతోమంది క్రైస్తవ్యాన్ని అణచాలని, బైబిల్ని ప్రపంచంలో ఉండకూడదని ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. వారిలో 18వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచ్ ఫిలాసఫర్ సర్ వాల్టైర్ బైబిల్ ప్రపంచంలోనే తుడిచివేయాలని ప్రయత్నాలు చేశాడు. కొసమెరుపు ఏమిటంటే, జెనీవా బైబిల్ సొసైటీ వారు అతను చనిపోయిన తర్వాత వాల్టైర్ ఇంటిని కొనుక్కుని, ఏ ఇంట్లోంచి అయితే బైబిల్ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉండదని చెప్పాడో అదే ఇంట్లోంచి బైబిల్ ముద్రించడం మొదలుపెట్టారు. సాధు సుందర్ సింగ్ అనే ఒక యవనస్తుడు యవన కాలంలో బైబిల్ని కాల్చి క్రీస్తుని దూషించాడు. కానీ అటు తర్వాత సత్యాన్ని తెలుసుకుని బైబిల్ ప్రబోధకుడిగా మారి అనేక మందికి దీవెనగా మారాడు. అంత మాత్రమే కాకుండా ఒకప్పుడు దొంగలకు ప్రసిద్ధిగా ఉన్న సెటిల్మెంట్ ఏరియాగా పిలువబడుతున్న ఆ ప్రాంతము ఈనాడు స్టువర్ట్ పురంగా లేదు సువార్తపురంగా పిలువబడుతుందంటే ఈ సత్యవేద గ్రంథము ప్రభావం కాదా? భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మన జాతి పిత మహాత్మా గాంధీ బైబిల్ చదివి అహింసా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాలేదంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా దేశంలో ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చిన అబ్రహాం లింకన్, అమెరికా సివిల్ లాస్ రాసినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, వీరందరూ బైబిల్ ద్వారా ప్రభావితం చెందలేదంటారా? మన భారతదేశంలో
స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజా రామ్మోహన్ రాయ్ వీరందరూ బైబిల్ ద్వారా ప్రేరణ పొందలేదంటారా? బైబిల్ గ్రంథం ద్వారా అనేక మంది వ్యభిచారులు, అనేక మంది డ్రగ్ అడిక్ట్స్, అనేక మంది మోసగాళ్ళు, దొంగలు మార్పు చెందుతున్నారంటే బైబిల్ గ్రంథానికి ఉండే శక్తి ఏంటో మీరు గమనించండి. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలు నివసిస్తుంటే సగానికి సగం బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తున్నారంటే, అనేక దేశాల్లో బైబిల్ గ్రంథమే ఒక కాన్స్టిట్యూషన్గా ఉంది అంటే బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం కాక మరే గ్రంథం అవుతుందో ఆలోచన చేయండి. ప్రియమిత్రులారా, ఈ మా ప్రయత్నం అంతా మీరు సత్యాన్ని తెలుసుకోవాలని, యేసుక్రీస్తు ఇచ్చే శాంతిని మీరు అనుభవించాలని, ఘోరమైన నరకం నుండి తప్పించబడాలని, నిత్యరాజ్యంలో మనందరం ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మీ సహోదరుడు పాల్ ఇమాన్యుయల్.